4వ పాయింట్, యూజ్ సబ్హెడ్డింగ్స్ అండ్ పాయింట్స్. రైట్ యువర్ ఆన్సర్ ఇన్ సబ్హెడ్డింగ్స్. మీరు రాసే ఆన్సర్కు సబ్హెడ్డింగ్ ఇవ్వండి, సో దట్ ఎగ్జామినర్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ వాట్. మీరు క్వశ్చన్ నెంబర్ వేసి నేరుగా పారాగ్రాఫ్ వైజ్గా ఆన్సర్ రాసుకుంటూ వెళితే అది ఏం ఆన్సరో, దేనికి సంబంధించినదో, వాట్ ఈస్ ద మ్యాటర్ అనే విషయం ఎగ్జామినర్కు అర్థం కాదు. కాబట్టి గివ్ ఏ సబ్హెడ్డింగ్ టు యువర్ ఆన్సర్. మీరు చదివిన ఆన్సర్లో సబ్హెడ్డింగ్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మీరే ఒక సబ్హెడ్డింగ్ని క్రియేట్ చేయండి. ఒక షార్ట్ సబ్హెడ్డింగ్ పెట్టడం ద్వారా ఎగ్జామినర్ అందులో ఏముందో ఈజీగా గ్రహించడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ లాంగ్ ఆన్సర్ బ్రేక్ యువర్ ఆన్సర్ ఇంటూ పాయింట్. లాంగ్ ఆన్సర్ రాసినట్లయితే ఎగ్జామినర్ చదవడానికి టెడియస్గా అనిపిస్తుంది. పాయింట్ వైజ్గా రాస్తే ఇట్ ఇంప్రూవ్స్ రీడబిలిటీ. ఎగ్జామినర్ కెన్ అండర్స్టాండ్ యువర్ ఆన్సర్ వెరీ ఈజీలీ, సో దట్ వీ కెన్ ఇంప్రెస్ ద ఎగ్జామినర్. పాయింట్ వైజ్గా రాస్తే ఒక్కో పాయింట్ చదివి ఎగ్జామినర్ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా సులభంగా ఆన్సర్ రాయడానికి అనుకూలంగా ఉంటుంది. సో వైల్ రైటింగ్ ద ఆన్సర్, గివ్ సబ్హెడ్డింగ్ and write your answer in points. This is most important.